మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈరోజు ఒక మంచి ముఖ్యాంశంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే మన ఫార్మా ఇండస్ట్రీలో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నిటికంటే అతి కీలకమైన డిపార్ట్మెంట్, అంటే ఇన్ అండ్ అవుట్ని మొత్తం కంట్రోల్ చేసి అష్యూరెన్స్ చేసుకొని మనకి ప్రోడక్ట్ లోపలికి ఏదైనా రావాలన్నా అది ముడి సరుకు కావచ్చు, ఇంకోటైనా కావచ్చు, ఆ ప్రోడక్ట్ కంప్లీట్గా యాజ్ పర్ చెక్స్ ప్రకారం అన్నీ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళాలన్నా ఈ డిపార్ట్మెంట్ అప్రూవల్ కంపల్సరీ. అదేంటో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అదే క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్. సో ఈ డిపార్ట్మెంట్లో మన ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఎలాగైతే సబ్ సెక్షన్స్ ఉన్నాయో చాలా వరకు క్యూఏ కూడా చాలా పెద్ద డిపార్ట్మెంట్ కాబట్టి దీంట్లో కూడా సబ్ సెక్షన్స్ కింద చాలా సెక్షన్స్ పనిచేస్తుంటాయి. అవేంటంటే ఒకటి వ్యాలిడేషన్ డిపార్ట్మెంట్, రెండు కంప్యూటర్ సిస్టమ్ వ్యాలిడేషన్ అంటే సిఎస్వి డిపార్ట్మెంట్, మూడు జిఎక్స్పి డిపార్ట్మెంట్, నాలుగు డాక్యుమెంట్ ఆర్కైవల్ అండ్ రిట్రైవల్ డిపార్ట్మెంట్, తర్వాత ఐదోది వచ్చేసి ఏక్యూఏ అనలైటికల్ క్వాలిటీ అష్యూరెన్స్, తర్వాత వచ్చేసి ఐపీక్యూఏ, తర్వాత వచ్చేసి క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్. ప్లాంట్లో ఏ చేంజెస్ జరిగినా అంటే చేంజ్ కంట్రోల్ ద్వారా మనము ఆ ప్రొసీడింగ్స్ అయితే ముందుకు తీసుకెళ్తాం. అలాగే ఏదైనా ప్రొసీజర్ డీవియేట్ అయినప్పుడు తీసుకునే డీవియేషన్స్ కానీ ఆ డీవియేషన్స్లో ప్లానెడ్ డీవియేషన్స్, అన్ప్లానెడ్ డీవియేషన్స్, అంటే ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అంతా కూడా క్యూఏ ఆధీనంలోనే ఉంటుంది, క్యూఏ పర్యవేక్షణలోనే ఉంటుంది. ప్రతిదీ క్యూఏ అప్రూవల్ ద్వారానే ముందుకు వెళ్తాయి. తర్వాత ఇంకో డిపార్ట్మెంట్ వచ్చేసి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. ఈ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అనేది ప్రతి ఒక్కరూ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కానివ్వండి, వెండర్స్ రెగ్యులర్గా వచ్చే వెండర్స్ కానివ్వండి, యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ద్వారా కంపెనీలో పనిచేసే కాంట్రాక్ట్ వాళ్ళైనా కానివ్వండి, ప్రతి ఒక్కరూ కంపల్సరీగా వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్స్, కొన్ని మ్యాండేటరీ ట్రైనింగ్స్ ఉంటాయి, కొన్ని ఆన్ జాబ్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఈ రెండు ట్రైనింగ్స్ కంపల్సరీగా కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫై అయిన వాళ్ళతోనే ఫార్మా కంపెనీ పనిచేయించుకుంటుంది. ఎందుకంటే అన్ట్రైన్డ్ వాళ్ళు చేసినప్పుడు ఏమవుతుందో మనకు తెలుసు. సో కాబట్టి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఇదొక కీలకమైన సబ్సెక్షన్ క్వాలిటీ అష్యూరెన్స్లో. ఇవి క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ముఖ్యమైన సబ్సెక్షన్స్. సో ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ ఏమేమి పనులు చేస్తాయి, ఎలా చేస్తాయి అనేది మనం ఒక్కొక్క సబ్సెక్షన్ గురించి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోని పూర్తిగా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇది ఫార్మా కెరీర్కి ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ ఫార్మాలో ఉన్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే తెలియని వాళ్ళకి చాలామందికి ఈ విషయాలు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. కంపల్సరీగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ని కూడా ప్రొవైడ్ చేయండి. ఇంకోటి బీటెక్ డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఫ్రెషర్గా ఉన్నారో వాళ్ళ కెరీర్ని ఫార్మాలో గ్రో అవ్వాలనుకుంటున్నారో మీ కామెంట్స్ తప్పనిసరిగా ఇవ్వండి. మీకు కావాల్సిన ట్రైనింగ్ సంబంధించిన మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయబడతాయి. సో ప్లీజ్ కాంటాక్ట్ మీ ఆన్ దిస్ channel. Thank you for watching this video. Signing off.